తమిళంలో ఆర్య ఒకప్పుడు సూపర్ హీరో. కానీ గత కొన్నేళ్లలో అతని ఫాలోయింగ్ బాగా పడిపోయిందని చెప్పాలి. వరుస ఫ్లాప్ల కారణంగా రేస్లో బాగా వెనకబడిపోయాడు ఆర్య. చివరికి హీరోగా చెప్పుకోదగ్గ అవకాశాలు ఏమీ లేని పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే అతను కోలీవుడ్లో విలన్ అవతారం ఎత్తిస్తున్నాడండోయ్. విశాల్ హీరోగా మిత్రన్ అనే కొత్త దర్శకుడు రూపొందించబోయే ఇరుంబు తిరై సినిమాలో ఆర్య విలన్ పాత్ర పోషించబోతున్నాడు. విశేషం ఏంటంటే విశాల్ ఆర్య హీరోలుగా ఒకప్పుడు వాడు వీడు అనే సెన్సేషనల్ మూవీ చేశారు. ఆ సినిమాలో అన్నదమ్ములుగా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయిందని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు ఆ ఇద్దరు హీరో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటించబోతుండడం మరో విశేషం. జనతా గ్యారేజ్ తర్వాత కొన్నాళ్ల పాటు కొత్త సినిమాలేవి ఒప్పుకొని సమంత ఈ మధ్య ఈ ప్రాజెక్టు ఓకే చెప్పింది. మరోవైపు సమంత తెలుగులో నాగ చైతన్యతో కలిసి 2 స్టేట్స్ రీమేక్లో నటిస్తుందన్న ప్రచారం జరుగుతుంది. దానిపై ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే ఏమి రాలేదు. కానీ మరోవైపు ఆమె ప్రధాన పాత్రలో కన్నడ మూవీ యూటర్న్ రీమేక్ను చైతన్య నిర్మిస్తున్నాడని ప్రచారం జరుగుతుందండోయ్. యూటర్న్ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే చైతు శ్యామ్లు ఇద్దరు కలిసి చూసి ఆ రీమేక్ రైట్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారంటండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.